హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు కూడా మీరు ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే పొందవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఫాలో అయిన తర్వాత మీకు ఏది నచ్చితే దానికి మీరు ఒక కోర్స్ అయితే తీసుకోవచ్చు మన యొక్క విఎంఆర్ లాజిక్ యాప్లో. ఓకేనా? సో మరి ఈరోజు కనుక మనము చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏఎస్సి యూనిట్ ఆఫ్ 71 సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ నార్థన్ కమాండో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఓకేనా? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ముందుగా చూద్దాము. సివిలియన్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ టోటల్ 2790, 10% టోటల్ వేకెన్సీస్, 2 పోస్ట్ రిజర్వ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ అంటూ మనకి ఇచ్చారండి. సో 19,900 నుంచి 45,700 వరకు అయితే శాలరీ రావచ్చండి ప్రతి నెల. మరి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, మస్ట్ పాస్డ్ సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్ ఫ్రమ్ డిటిఓ ఆర్టీఓ అండ్ హెవీ, అంటే సింపుల్గా చెప్పాలంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మొదటి పోస్టులకు. ఓకేనా? మొత్తం 5 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వెహికల్ మెకానిక్ అండి. ఓకే, వెహికల్ మెకానిక్ ఒకటి ఉంది ఇక్కడ. సో మరి 45,700 వరకు అయితే శాలరీ వస్తుంది. 10th స్టాండర్డ్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, క్యాపబుల్ ఆఫ్ రీడింగ్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ టూల్స్ అండ్ వెహికల్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అంటూ మనకైతే మెన్షన్ చేశారు. 1 year ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి పర్టికులర్ ట్రేడ్లో. నెక్స్ట్ ఫైర్మెన్ ఉద్యోగాలు విడుదలయ్యాయండి ఇక్కడ. 45,700 వరకు అయితే శాలరీ వస్తుంది. 18 నుంచి 25 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. 10th స్టాండర్డ్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. నెక్స్ట్ మస్ట్ బి ఏ కన్వర్సెంట్ విత్ ద యూజ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విషర్స్, హార్స్, నెక్స్ట్ ఫిట్టింగ్స్ అండ్ ఫైర్ అప్లయన్సెస్ అండ్ ఎక్విప్మెంట్స్, ఫైర్ ఇంజన్స్ అండ్ ట్రాయిలర్స్, పంప్స్, ఫోమ్స్, బ్రాంచెస్ అంటే దీనిపైన పూర్తి అవగాహన మనకైతే ఉండాలంటూ మెన్షన్ చేశానండి. మస్ట్ బీ ఫెమిలియర్ విత్ ద యూజ్ అండ్ మెయింటెనెన్స్, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఫైటింగ్ అప్లయన్సెస్ అండ్ ట్రాయిలర్, ఫైర్ పంప్ అంటూ మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. అంటే దీనిపైన ఒక అవగాహన అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ మనకైతే మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. ఓకేనా? సో దీనిపైన ఇంకా ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా చాలా ఉపయోగపడుతుందంటూ మనకైతే మెన్షన్ చేశారు. మరి ఫిట్నెస్ కనుక చూసినట్లయితే హైట్ వితౌట్ షూ 165 centimeters, ప్రొవైడ్ దట్ ఏ కన్సెషన్ ఆఫ్ 2.5 centimeters ఇన్ హైట్ షెల్ బి అలౌడ్ ద మెంబర్ ద షెడ్యూల్ ట్రైబ్స్, అంటే షెడ్యూల్ ట్రైబ్స్ వరకు 2.5 centimeters రిలాక్సేషన్ ఇచ్చారు. చెస్ట్ 81.5 centimeters ఉండాలండి. ఎక్స్పాండ్ చేస్తే 85 ఉండాలి. వెయిట్ వచ్చేసి 50 kgs ఉండాలండి మినిమం. ఓకేనా? నెక్స్ట్ లేబరర్ టోటల్ 10 ఉన్నాయి ఇక్కడ. 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. సో దీనికి కూడా 41,000 వరకు శాలరీ వస్తుందండి. 10th స్టాండర్డ్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, దీనికి 10వ తరగతి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కార్పెంటర్ ఒకటి ఉందండి. 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉండాలి. 41,000 వరకు జీతం వస్తుంది. 10th పాస్ అండ్ షుడ్ బీ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆఫ్ కార్పెంటరీ, అంటే దానిపైన కంపల్సరిగా అవగాహన అయితే ఉండాలి అంటూ మనకైతే మెన్షన్ చేశారు ఇక్కడ. సో మరి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 నుంచి 25 అండి. సో ఎస్సీ ఎస్టీ వారికి అయితే 30 సంవత్సరాల వరకు, ఓబీసీ వరకు 28 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చెప్పాను కదండి ఇంతకుముందే. సో మనమైతే కంపల్సరిగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. హైట్, వెయిట్, చెస్ట్ కంపల్సరిగా ఉండాలంటూ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఎంపికలో భాగంగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ విల్ బీ ఫ్రమ్ ఓవరాల్ మెరిట్ అండ్ మినిమం పాసింగ్ మార్క్స్ ఆర్ 33%. ఓకే, మరి ఇక్కడ మనకి 150 మార్కుల పేపర్ అయితే ఉంటుందండి. ఓకేనా? సిలబస్ ఫర్ సిఎండి, ఓజీ, వెహికల్ మెకానిక్, ఫైర్మెన్, సో లేబరర్ అండ్ కార్పెంటర్. సో వీరికి 10th స్టాండర్డ్లోనే ఉండడాన్ని మనం చూడవచ్చు. రిటర్న్ టెస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అండ్ పార్ట్ 4 డీటెయిల్స్ అంటూ మనకి డీటెయిల్గా ఇచ్చారండి. సింపుల్. దీని ఒక పీడిఎఫ్ అయితే మీకు ఇస్తాను.
డౌన్లోడ్ చేసుకోండి. మరి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చూసినట్లయితే, సో క్యాండిడేట్స్ ఫిల్లింగ్ ద కండిషన్స్ కెన్ సబ్మిట్ ద అప్లికేషన్ బై రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఈవెన్ ఏమేమి జత చేయాలి వీటన్నిటికీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు చూడండి. క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీ అది. సో ఒరిజినల్ పంపదేవి కూడా అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసి మనం పంపాల్సి ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్, క్యాండిడేట్స్ విల్ అనౌన్స్ ఎ సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్క్లోజ్ ఏ సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ ఫిక్సింగ్ పోస్టల్ స్టాంప్ ఆఫ్ 45 రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే దానికి అంటించి మనమైతే పంపాలి. ఓకేనా? అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి అక్కడ మీ పోస్ట్ నేమ్ రాయాలి, అలాంగ్ విత్ ద సెల్ఫ్ అండ్ ఫాదర్స్ మదర్స్ నేమ్ అంటూ అక్కడ మెన్షన్ చేశారండి క్లియర్గా. సో 21 రోజుల్లోగా చేరే విధంగా మనమైతే దీన్ని పంపవలసి ఉంటుంది. 45 రూపాయలు మాత్రమే పోస్టల్ స్టాంప్ అయితే దీనికి చెల్లించాల్సిందిగా మనకు మెన్షన్ చేశారు. సో మరి రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ కాకుండా ఏది పంపినా కూడా అది అక్కడికి చేరకుంటే మేమైతే బాధ్యులం కాదంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు అడ్రస్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్లో చూడండి. అప్లికేషన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ ఇన్ ఏఎస్సి యూనిట్ ఆఫ్ 71 సబ్ ఏరియా నార్థన్ కమాండ్. ఓకేనా? సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నింపాలండి దీంట్లో. సో దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని దింపి సో పంపించాల్సిందిగా ఉంటుంది. ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇచ్చారు అన్నీ కూడా. ఇక్కడ చూడండి, యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం అయితే అన్నీ మీరు ఫిల్ చేయాల్సిందైతే ఉంటుందండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా అడుగుతున్నారు చూడండి. అడ్మిట్ కార్డు కోసం ఇది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ రాసేసి రిజిస్టర్ పోస్ట్ వచ్చేసి రిసెప్షన్ సెంటర్ రిక్రూట్మెంట్ సెల్ 5471 ఏఎస్సి బెటాలియన్ ఎంటీ నియర్ బార్ఫనీ, సో మందిర్ ఆపోజిట్ ఎస్డి కాలేజ్ పఠాన్కోట్ క్యాడెట్ పంజాబ్లో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు పంపవలసి ఉంటుందండి. ఓకేనా? ఎవరైతే నేషనల్ లెవెల్లో ఎక్కడైనా మేము ఉద్యోగం చేయగలుగుతాము, సెంట్రల్ జాబ్స్ అయినా మాకు అవసరమే అనుకున్న వారైతే కంపల్సరిగా అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.